హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఉత్తనూరు దగ్గరికి జాతరకి అయితే వచ్చినాం. ఇక్కడైతే మనకు బల ప్రదర్శనలో రాళ్ళు లేపడం అయితే జరుగుతుంది. సంచి అయితే దాదాపు మనకు 200 కిలోలు ఉన్నాయని చెప్తున్నారు రైతులు. చూస్తున్నారు కదా, ఈ కాంపిటీషన్లో అయితే మనకు ముగ్గురు పాల్గొనడం అయితే జరిగింది. వాళ్ళ పేర్లు అయితే చెప్తాను. చూస్తున్నారు కదా, ఉత్తనూరు తిరుమల రెడ్డి గారి ఆశయ ఆకాంక్షలకు నిర్వహిస్తున్నటువంటి పోటీ అండి. ఈ పోటీ దీని పేరు వచ్చేసి ఉబ్బలగుండ అంట. అదైతే దుబ్బలగుండ అంట రైతులు. అవి సందరాలు ఆడ ఉన్నవి మనకైతే సందరాలు కనిపిస్తున్నాయి. ఇది ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది ఇట్లా మనకు రాళ్ళు లేపేది? ఉత్తనూరు బాగా జమానాల నుంచి ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇవి బండ లేపేటివి అయితే నడుస్తున్నాయి. ఇవి ఎంత ఎన్ని కిలోలు ఉంటుంది మనకు? దాదాపు 160 కిలోలు ఉంటుంది. అది దీనిపైన అయితే ఉంటుందంట. మళ్ళీ రైతు అయితే బల ప్రదర్శన అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకు ఎత్తుతున్నారు. రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పాల్గొన్న వారు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. దాదాపు 2 క్వింటాలు మనకు 200 కేజెస్ అయితే దగ్గర అయితే మనకైతే ఇసుక సాంచి బరువు అయితే ఉంటుంది. బలభీములు ఇది మనకు విలేజ్ స్టైల్ అయితే చెప్పడం జరుగుతుంది. మనకు నేషనల్ లెవెల్ ఒలింపిక్స్ అయితే మనకు వెయిట్ లిఫ్టింగ్ ఉంటాయి. ఇవైతే మనకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ముగ్గురు అయితే కాంపిటీషన్లో ఉన్నారు. అన్న ఒకటి అన్న, మీ పేరేం పేరు? మరియప్ప అన్న ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ గ్రామం, షాపూర్ మండలం, యాదగిరి డిస్టిక్. మీరు? దేవదుర్గ మండలం, రాయచూర్ డిస్టిక్. పరశురామ్ నాయక్ గారు అయితే 1, 2 ఇద్దరు ఉన్నారు. ఇంకొక ఆయన పేరు శారదహళ్లి గ్రామం, సక్రప్ప శారదహళ్లి గ్రామం, షాపూర్ మండలం, యాదగిరి డిస్టిక్. మీరు ఎన్నేళ్ళ నుంచి సంచి ఇట్లా తూకం వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు? మాము 15 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అంటే మీకు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు మాకు ఇప్పుడు 37. ఇప్పుడు 37, అప్పుడు 15. అంటే మీకు 22 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి ఎత్తుతున్నారు.
మీరు లాస్ట్ ఫైనల్ ఎంత వెయిట్ ఎత్తిండ్రు? మామ 2 క్వింటాల 2 క్వింటాల 2 క్వింటాల 5 కేజీలు అయితే మీరు ఫైనల్ వెయిట్ అయితే ఎత్తిండ్రు. చూస్తున్నారు కదా మరి అన్న అయితే మనకు 2 క్వింటాల 30 కేజీల బరువునైతే ఎత్తడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇవాళ ఎంత వెయిట్ని ఎత్తుతాడో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. బండ్ల చంద్రాటన్న గారు వచ్చి ఈ జత యజమానాన్ని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌతమ్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు గౌరవనీయులు పెద్దలు శ్రీ చూస్తున్నారు కదా వీళ్ళు మనకు చూసినట్టుగా అయితే రియల్ బాహుబలిగా అయితే కనబడుతున్నారు. మరి బాహుబలిలు చూస్తున్నారు కదా మరి ఎలా చేస్తున్నారు అనేది. స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాల కొన్న తర్వాత మొట్టమొదటి పోటీ ఈ యొక్క వెంకటేశ్వర మనకు రౌండ్ 2లో అయితే మనకు 150 కేజెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 కేజెస్ పెంచుతారా రౌండ్కి? రౌండ్కు 15 కేజెస్ పెంచుతారు. చూస్తున్నారు కదా, ఇంకో 15 కేజెస్ ఇసుక అయితే మనకు పెంచడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఒక షేర్ వచ్చేసి మనకు కేజీన్నర నుంచి 2 కేజీల బరువు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇసుకను మన సంచిలో అయితే పోసి మొట్టమొదటిసారిగా కొన్న తర్వాత పోటీలో పాల్గొంటున్నాయండి. కేశవరెడ్డి గారు కొన్న తర్వాత మరి ఏ బహుమతి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బందరాలు గుప్పడగుడ్లు ఎవరైనా చదువుకుంటే వారి యొక్క పేరు నమోదు చేసుకోవాలి. అలా ఇది ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరు పాల్గొనాలనుకున్నా కూడా ప్రాంతంతో పనిలేదు, గ్రామంతో పనిలేదు, కల్పనేశ్వర బాబతి ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ముందుకు వచ్చి ప్రకటించడానికి గౌతమ్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు కూడా తెలియజేస్తున్నాం.
బాహుబలి అయితే ఇక్కడ ఉన్నారు. ఒకరిని మించిన ఒక బాహుబలి అయితే మనం చూస్తున్నాం. దాదాపు 2 క్వింటాలకు అంటే ఎక్కువనే 200 కేజెస్ ఎబో అయితే వెయిట్ ఎత్తుతామని చెప్తున్నారు. ఇప్పటికైతే 175 కేజెస్ అయితే ఇప్పుడు ఈ మన ప్యాకెట్ అయితే రెడీ అయ్యింది. మరియప్ప నాయక్ గారు అయితే మనకు బల ప్రదర్శనలో ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారు. చూస్తున్నారు కదా. మీ లాస్ట్ వెయిట్ ఎంత అయితే ఈరోజు? 2 క్వింటాలు ఈరోజు కాంపిటీషన్లో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే మొదటి బహుమతి అయితే గెలుచుకున్న మరియప్ప గారు. మీ ఊరు ఎక్కడ? షాపూర్ తాలూక్, యాదగిరి డిస్టిక్, శారదేర్. చూస్తున్నారు కదా. సెకండ్ ప్రైజ్ ఈయనైతే మనకు 2వ బహుమతి అయితే గెలుచుకున్నాడు. ఈయన పేరేం పేరన్నా? శకరప్ప శారదల్లి, యాదగిరి డిస్టిక్, షాపూర్ మండలం, యాదగిరి డిస్టిక్. మీరు 3rd ప్రైజ్ కదా. మీ పేరు? పరశురామ్ నాయక్, దేవదుర్గ మండలం, రాయచూరు డిస్టిక్. మనకైతే 2వ బహుమతి, 3వ బహుమతి. ఈయనైతే మొదటి బహుమతి. చూస్తున్నారు కదా అన్న. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, 3rd ప్రైజు. అయితే అయిపోయింది. సంచి బరువు మనకు 2 క్వింటాల బరువు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సందరాయి అయితే చూస్తున్నాం. ఈ గుండు రాయిని నేనైతే చూసే ప్రయత్నం చేద్దాం.